హలో స్టూడెంట్స్, రేపే కదా ఎన్నికలు. మరి మన ఓటుని మనం సక్రమంగా వినియోగించుకుంటున్నామా లేదా, అసలు మీరు ఓటు వేసేటప్పుడు అది సరిగ్గా పడిందా లేదా, ఇవన్నీ కూడా నిర్ధారించుకోవాలి. మన ఓటు అనేది చాలా అమూల్యం. అంటే మన రాష్ట్ర భవిష్యత్ని, దేశ భవిష్యత్ని నిర్దేశించేటటువంటి కీలక ఎన్నికలు ఇప్పుడు. మరి ఆ నేపథ్యంలో ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో మన ఓటు ఉందనేసి చూసుకోవటం, ఓటు వేసేంత వరకు అసలు ఎలాంటి విధానం ఉంటుంది, ఓటు ఎలా వేయాలి, ఓటు వేసిన తర్వాత సరిగ్గానే పడిందా లేదా, ఇవన్నీ కూడా నిర్ధారించుకోవాలి. ఏపీ వాళ్ళకైతే ప్రస్తుతం 2 రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు. వేటికి, ఒకటి లోక్సభకి, 2 శాసనసభలకి ఎన్నికలు అనేటటువంటివి జరుగుతున్నాయి. అదే తెలంగాణలోకి వచ్చేసరికి ఆల్రెడీ శాసనసభ ఎన్నికలు అనేవి జరిగాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి. మరి ఇక్కడ ఏంటి, నార్మల్గా లోక్సభ స్థానానికైతే ఎంపీ ఎన్నిక కోసం ఒక ఓటు వేయాలి, శాసనసభ స్థానానికైతే మనకి ఎమ్మెల్యే ఎన్నిక కోసం ఇంకొక ఓటు వేయాల్సి ఉంటుంది. నార్మల్గా మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో ఏ పోలింగ్ పరిధిలో మన ఓటు అన్నటువంటిది ఉంటుంది, ఓటర్ జాబితాలో సీరియల్ నెంబర్ సంఖ్య ఎలా ఉంటుంది, ఇవన్నీ సరి చూసుకోవాలి. ఆ తర్వాత ఓటర్ స్లిప్ని, అలాగే మనకి ఏదైతే గుర్తింపు కార్డు ఉంటుందో దాన్ని తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. ఆ తర్వాత మనకి ఎడమ చేతి వేలు మీద సిరా గుర్తుని ఇస్తారు, చేతికి ఒక చీటీని ఇస్తారు, ఓటు వేయటానికి అనుమతిస్తారు. అయితే బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థి పేరు, వాళ్ళకి కేటాయించిన గుర్తులు ఉంటాయి, వాటికి ఎదురుగా ఒక నీలి రంగు బటన్ ఉంటుంది. ఏ అభ్యర్థికి వేయాలనుకుంటున్నామో వాళ్ళకి అక్కడ బటన్ నొక్కిన తర్వాత ఒక ఎర్ర రంగు లైట్ అనేది వెలుగుతుంది. ఆ తర్వాత బీప్ అనేసి ఒక చిన్న శబ్దం వస్తుంది. పక్కనే వీవీప్యాట్ యంత్రంలో మనం ఎవరికైతే ఓటు వేసామో ఆ అభ్యర్థి యొక్క క్రమ సంఖ్య, పేరు, గుర్తుతో ఒక చీటీ 7 సెకండ్ల పాటు మనకు కనపడుతుంది. ఆ తర్వాత అది వీవీప్యాట్ డబ్బాలో కింద పడిపోతుంది. అది ఆ 7 సెకండ్లలో మనం చూసుకుని మన ఓటు సరిగ్గా పోలైందా లేదా అనేసి మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. నార్మల్గా మనం ఏవైతే ఈ గుర్తింపు కార్డ్స్ తీసుకెళ్తుంటామో, ఆధార్, పాన్, ఉపాధి హామీ జాబ్ కార్డు తీసుకెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, అలాగే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అనేది, లేదు సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఫోటోతో పాటు ఉంటుంది అది. సో ఇలాగా వివిధ రకాల గుర్తింపు కార్డులని కూడా మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఓటు అన్నటువంటిది చాలా రకాలుగా వేయచ్చు. మరి ఎన్ని రకాలుగా ఓటు వేస్తారు అన్నటువంటిది మనం గమనిస్తే, ఒకటి వచ్చేసరికి బ్యాలెట్ ఓట్ అన్నటువంటిది ఉంటుంది. బ్యాలెట్ ఓట్ అంటే ఏంటి, ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం. ప్రస్తుతం ఈవీఎం అనేసి మనం వీటికి కదా ఓట్లు వేస్తున్నాం, ఈవీఎం మిషన్స్లో. ఇంతకుముందు అలా కాకుండా ఒక డబ్బా పెట్టేసి బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ అనేది జరిగేదన్నమాట. రెండవ రకం వచ్చేసరికి ఆన్లైన్ ఓటింగ్ అన్నటువంటిది. ఆన్లైన్ ఓటింగ్ అనేది కొన్ని దేశాల ప్రజలకి ఈ అనుమతి అనేది ఉంది. కానీ మొదటిసారిగా మనం చూస్తే 2005వ సంవత్సరంలో ఎస్తోనియా దేశంలో మొదటిసారిగా నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టారు. ఇది కాకుండా మూడవ పద్ధతి వచ్చేసరికి పోస్టల్ ఓటింగ్ అన్నటువంటిది. పోస్టల్ ఓటింగ్ అంటే ఏంటి, మనకి నార్మల్గా మన కేంద్ర సాయుధ దళాలు కానీ, లేదా రాష్ట్ర పోలీసులు కానీ, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అధికారికంగా ఎవరన్నా విదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళు, లేదా ఇప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి వాళ్ళు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, వీళ్ళందరూ దీనికి అర్హులు అన్నమాట. ఓట్ల లెక్కింపు సమయంలో మొదట పోస్టల్ ఓట్లనే లెక్కిస్తారు. అది కాకుండా నాలుగవది వచ్చేసరికి ఓట్ ఫ్రమ్ హోమ్ లేదా ఇంటి నుంచే ఓటు అంటాము. 80 ఏళ్ల వయసు పైబడినటువంటి వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని లాస్ట్ ఇయర్ కర్ణాటక ఎన్నికల్లో మొదటిసారి ప్రవేశపెట్టారు. రీసెంట్గా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆల్మోస్ట్ 28,000 మంది దీన్ని వినియోగించుకున్నారు. ఇది కాకుండా ఇంకొక రకం వచ్చేసరికి టెండర్ ఓట్ అన్నటువంటిది. టెండర్ ఓట్ లేదా దీన్నే ఛాలెంజింగ్ ఓట్ అని పిలుస్తుంటాం. అంటే ఏంటి, ఎవరి ఓటునైనా ఇతరులు వేసిన సందర్భంలో ఓటర్ తన హక్కును వినియోగించుకోవటానికి ఈ విధానాన్ని వినియోగిస్తారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఒక మూవీలో చూస్తాం మనం, విజయ్ అతను వచ్చి ఓటేద్దామని వచ్చేసరికి అతను ఓటు వేరే వాళ్ళు వేస్తుంటారు. మరి అలాగా ఎవరైనా మన ఓటును వేస్తే అప్పుడు మన ఓటు హక్కును వినియోగించుకోవటానికి దీన్ని ఉపయోగిస్తారు. అయితే 1961లో మనకి సెక్షన్ 49P ద్వారా ఈ సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అనేది కల్పించింది. అంటే ఓటు కోల్పోయిన తానే నిజమైన ఓటర్ అని ధృవీకరణ పత్రాల ద్వారా నిరూపించుకోవాలి.
అలాగే ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17B పూర్తి చేసి టెండర్ బ్యాలెట్ పేపర్లో వేసిన ఓటుని ప్రత్యేక కవర్లో భద్రపరిచి అప్పుడు కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, అది ఏంటి అంటే ప్రాక్సీ ఓట్ అన్నటువంటిది. ప్రాక్సీ ఓట్ అంటే ఏంటి? ప్రాక్సీ అంటే ఏంటి? మనం కాకుండా మన బదులు ఇంకొకళ్ళు చేయటం, అంతేనా? చాలామంది కోవిడ్ టైంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఇలా ప్రాక్సీ వేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. సో అలా ప్రాక్సీ ఓట్ అనమాట. అంటే ఏంటి? మనకు బదులుగా వేరే వాళ్ళని పంపించి ఓట్ వేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ శాఖ, రక్షణ శాఖ, వీటిలో ఇంటెలిజెన్స్, గూఢాచార సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. అంటే తమ తరపున ఓటు వేసేందుకు ప్రాక్సీని నియమించుకునేందుకు వీలుగా 2003లో భారతదేశ ప్రజాప్రతినిధి చట్టంలో మార్పులు కూడా తీసుకొచ్చారు. అయితే ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరగాలి. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని తీసుకొచ్చింది. ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఏంటి? ఎన్నికల ప్రవర్తన నియమావళి అని కూడా పిలుస్తూ ఉంటాము. దాంతోపాటు పోలింగ్కి ఆటంకం కలిగించే చర్యలన్నింటినీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల రోజున కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని పోలింగ్ని కనుక అడ్డుకుంటే అప్పుడు జైల్లో పెడతారు. ఇలా ఓటింగ్ జరగకుండా అడ్డుకోవటాన్నే మనం బూత్ క్యాప్చరింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకుని ఓట్లు అన్నటువంటి వేపిస్తూ ఉంటారు కొంతమంది. సో దాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటాం. అది కాకుండా ఇందులో భాగంగా ఏం చేస్తారు? ఈవీఎంలను ధ్వంసం చేయటం, బ్యాలెట్ పేపర్లను తీసుకెళ్ళటం, ఎన్నికల గుర్తుల మీద సిరాలు పోయటం, ఇలాంటివన్నీ అనమాట. వాళ్ళకి ఐపీసీ ప్రకారం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది. అయితే నార్మల్గా మనందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటి? పోలింగ్ సమయంలో ఓటర్ చేతి వేలికి సిరా గుర్తును వేస్తారు కదా. దేనికి? అంటే దొంగ ఓట్లను నియంత్రించడం కోసం ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది. అయితే నార్మల్గా ఓటర్ యొక్క ఎడమ చేతి చూపుడు వేలుకి సిరా గుర్తును వేస్తారు. ఒకవేళ ఎడమ చేతి చూపుడు వేలు అనేది లేకపోతే ఆ డౌట్ వచ్చినప్పుడు ఏంటి? ఎలక్షన్ కమిషన్ దీనికి కూడా ఆల్టర్నేటివ్స్ ఇచ్చింది. ఏమని? ఎడమ చూపుడు వేలు లేకపోతే మధ్య వేలికి గుర్తేస్తాము. ఒకవేళ మధ్య వేలు కూడా లేదు అంటే బొటన వేలికి గుర్తు పెడతాము. అసలు ఎడమ చేతికి వేళ్ళే లేకపోతే కుడి చేయి చూపుడు వేలికి పెడతాం. అది లేకపోతే కుడి చేయి మధ్య వేలికి పెడతాం. ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా చుక్క అనేది పెడతారు. ఒకవేళ ఓటర్కి అసలు 2 అరచేతులు లేదు అంటే చేయి మధ్య భాగంలో పెడతారు. లేదు అంటే భుజం దగ్గర చుక్కలాగా పెడతారనమాట. అయితే మరి ఇదంతా విన్నారు కదా. ఇవాళ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. రైట్ టు ఓట్, ఓటు వేసేటటువంటి హక్కు ఫండమెంటల్ రైటా అనేది ఒక క్వశ్చన్. ఫండమెంటల్ రైట్ అవునా కాదా అన్నటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. రెండవది వచ్చేసరికి రైట్ టు ఓట్ అన్నటువంటిది మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం, అంటే ఏ ఆర్టికల్ దీనిని గ్యారెంటీ చేస్తుంది? ఈ రెండింటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపెళ్ళి అందరూ ఓటు వేసిరండి. మీ ఓటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నటువంటిది ఇక్కడ షేర్ చేసుకోండి. సో అందరూ మంచిగా వెళ్ళి ఓటేసిరండి, ఫ్యామిలీతో గడపండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.